ఆత్మీయ బంధుమిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి మాతాపితుల సంస్మరణ సభ. మే 26 మా నాన్నగారు కాలం చేసిన రోజు 2003లో. అమ్మగారు శాంతమ్మ గారు 2016 మే 23. ఈ మే 23, 26 కలిపి ఒకే రోజుగా 26న గురువుగారి అనుగ్రహంతో ఈ సంస్మరణ సభ చేస్తున్నాం. ఉద్దేశం ఏమిటంటే తల్లిదండ్రులు తలుచుకోవడమే కాకుండా ఆ రోజు ఒక సత్సంగం, ఒక మంచి విషయం మీద అవగాహన కల్పించుకోవడం. మనకు తెలియని ఎన్నో ఆర్షధర్మాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇవాళ మీరు వినబోతున్నటువంటి గోమాత వైభవం మన జాతికే అద్భుతమైనటువంటి వరం. గోమాత భారతీయ సంస్కృతిలో, సనాతన ధర్మంలో, మన జీవన విధానంలో గోమాత దాని ప్రభావం, దాని ప్రాశస్త్యం అనేక విధాలుగా మన వాంగ్మయంలో ఉంది. వేదంలో ప్రతి భాగంలో కూడా గోప్రస్తావన ఉంది. దాన్ని మనం పవిత్రంగా చూడటమే కాకుండా దాన్ని సంభావించాం కూడా ఒక దేవతామూర్తిగా. అనేక దేవతలకి స్థానమైనటువంటిది గోమాత అని మన నమ్మకం. ఇది మతపరమే కాకుండా శాస్త్రీయంగా కానీ వైజ్ఞానికంగా కానీ గోవు వల్ల పర్యావరణానికి, భూమాతకి ఎంతో ఉపయోగం ఉంది. అసలు గోవు లేనిదే యజ్ఞం లేదు, యాగం లేదు. యజ్ఞం చేయడం చాలా కష్టం, చేయలేం. యజ్ఞయాగాదులు జరగనప్పుడు ఆ పర్యావరణానికి తీవ్రమైనటువంటి విఘాతం ఏర్పడుతుంది. వర్షాలు ఉండవు, భూములు పండవు. గోవు నడిచినప్పుడే భూమి పులకరించి పల్లవిస్తుందని శాస్త్రం. అంతటి గోవుని మనం ఇటీవల కాలంలో విస్మరిస్తూ వస్తున్నాం. ఈ మరిచిపోయినటువంటి మన అనేక విలువైన విషయాల్ని మననం చేసుకోవడానికి మన దగ్గర అంత మన వాంగ్మయం పట్ల ఆ స్పృహ, ఆసక్తి, శక్తి కూడా లేదు. అలాంటప్పుడు పూజ్య గురువులు హిందూ ఆర్షధర్మంలో ఉన్నటువంటి అనేక విలువల్ని తెలియజెప్పడానికి వారి జీవితాన్ని అంకితం చేశారు. వారి సహకారంతో, వారి ప్రేరణతో ఈ సభలో అనేక మంచి విషయాల మీద మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవాళ గోమాత వైభవం గురించి విశదీకరిస్తారు. కేవలం చెప్పడమే కాదు, వారి గోశాల మీరు కాకినాడలో వెళ్ళి చూస్తే అది ఒక మోడల్ గోశాల. అది చూడాలి. కేవలం అందరూ గోశాల కడతారు, అది ఒక దేవస్థానంలోకి వెళ్ళినంత పవిత్రంగా అనిపిస్తుంది. అంతకన్నా శుభ్రంగా, శుచిగా, ఒక దేవాలయంలో గర్భగుడిలో అడిగిపెట్టినంత స్పృహ కలుగుతుంది. మీకు ఎవరైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా చూడండి, గురుగారు ఆశీస్సులు పొందండి. గురుగారు మా మీద అనుగ్రహంతో మీరు గత 16 సంవత్సరాల నుంచి వస్తున్నారు. అనుగ్రహ భాషణాలు ఎన్నో చేశారు. మీకు చాలా రుణపడి ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మేము చేసే ఈ సభలు వాటికన్నా కూడా మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని వినాలని వచ్చేవాళ్ళు ఎక్కువ. ఈరోజు విద్యార్థులకి భగవద్గీత అంటే ఇంతలా పుస్తకం తలకిండు పెట్టుకుని దిండులాగా ఉంటుంది. అది ఇప్పుడు మనం ఈ వయసులో చదవలేము, దాని నుంచి మనం నేర్చుకోవడానికి కష్టం, దానికి వయసు రావాలి అని చెప్పినటువంటి భావనలో ఉన్నప్పుడు ఫణి అబ్బాయి విద్యార్థులకి ఒక రకమైనటువంటి మోటివేషన్ ఇచ్చేటటువంటి వ్యక్తి. ఆయన ఎంతోమంది విద్యార్థులకి ఆయన ప్రోత్సాహకంగా ఎన్నో విషయాలు చెప్తుంటారు, వాళ్ళకి మంచి దిశానిర్దేశం చేస్తుంటారు. గురుగారు మీరు ఆ పుస్తకం ఆవిష్కరించి తర్వాత ప్రవచనం ప్రారంభిద్దాం.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ప్రతి సంవత్సరం మాతాపితరుల్ని స్మరిస్తూ మాన్యులు వరప్రసాద్ గారు ఈ మే నెలలోను నవంబర్లోను ఈ రెండు నెలల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. యథార్థానికి ఇప్పుడు గ్రీష్మతాపం ఉంది అని అన్నారు, కానీ బహుశా ఇంత ఆహ్లాదకరమైనటువంటి సభ ఎక్కడ ఉండే అవకాశం ఉండదు. మీరైతే మాకేదో గ్రీష్మతాపంలో శ్రమ పెడుతున్నానని అనుకుంటున్నారు, కానీ నా వరకు నేనైతే గ్రీష్మతాపంలో మాకు పన్నీటి జల్లంత గొప్ప ఉపశాంతిని ఈ సభ ఏర్పాటు చేయడం ద్వారా ఇస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. గోమాత వైభవం గురించి ప్రసంగించవలసిందిగా నన్ను ఆదేశించారు. పరమేశ్వరుడి సృష్టిలో కొన్ని ప్రాణులు చాలా అపురూపంగా సాక్షాత్ దైవస్వరూపాలుగానే వస్తాయి. గోవు పశుజాతికి సంబంధించినది కాదు. ఏనుక్కి పూజ ఉంది, గుర్రానికి పూజ ఉంది, గోవుకి పూజ ఉంది, వృషభానికి పూజ ఉంది. దేవీ నవరాత్రుల్లో ఒకరోజు అశ్వ పూజ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపతులు ఆదేశిస్తే కాకినాడలో దేవీ నవరాత్రులలో అశ్వపూజ చేయడం జరిగింది. అశ్వపూజ పశుపూజ, గజపూజ పశుపూజ, గోపూజ పశుపూజ కాదు. గోపూజ సాక్షాత్ పరదేవత యొక్క పూజ. ఆ మాట ఎందుకు చెప్పారంటే, గోవు ద్వారా మనకి లభించే పదార్థాలు ఏ ఉంటాయో అవన్నీ కూడా బాహ్యమునందు ఆంతరమునందు కూడా పవిత్రతని కల్పించేవి, ఇహము పరము రెండిటినీ కూడా ఇచ్చేవై ఉంటాయి. లోకంలో 4 మాతృస్వరూపాలని కీర్తిస్తూ ఉంటారు. ఒకరు జనకమాత, అంటే జన్మనిచ్చినటువంటి తల్లి. వేరొకరు భూమాత, మనందరం నివసిస్తున్నటువంటి ఈ భూదేవి. మూడవది గోమాత, నాలుగవది లోకమాత శ్రీమాత. ఈ 4టిలో జనకమాత జన్మనిచ్చినటువంటి తల్లి పుట్టగానే అమ్మ కడుపులో ఉన్నప్పుడు పోషణ చేసేటటువంటిది. పుట్టిన తరువాత కూడా కొంతకాలం కేవలం తల్లిపాల మీదనే శిశువు ఆధారపడతాడు. ఆ కారణం చేత నిజానికి అమ్మ రూపంతో శ్రీమాత పోషించకపోతే ఈ లోకంలో సృష్టి అన్న మాట కానీ, సృష్టింపబడిన ప్రాణులు నిలబడడం అన్న మాట కానీ ఉండవు. ఆ కారణం చేత అమ్మ ద్వారా పోషించేది శ్రీమాతయే. ఆ తర్వాత జీవితాంతం పోషించగలిగినటువంటిది గోమాత. గోమాత యొక్క పాలు ఒక్కటి సమీకృత ఆహారం. అంత సమీకృత ఆహారం సాధారణంగా జీర్ణం కావడం కష్టం. కానీ గోమాత వైభవం ఎక్కడుంది అంటే, ఆవు పాలు పసిపిల్లవాడి దగ్గర నుంచి బాగా వృద్ధుడి వరకు, రోగి వరకు కూడా జీర్ణమైపోతాయి. సమీకృత ఆహారమై ఆ పాలు ఒక్కటి తాగి పడుకుంటే చాలు. అవి పుష్టిని తుష్టిని శరీరానికి మనసుకి కల్పిస్తాయి. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆవు శరీరం నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి పాలు తాగితే సత్వగుణం కలుగుతుంది. సాధారణంగా ఇతర పాలు సేవిస్తే రజోగుణ ప్రకోపం కానీ తమోగుణ ప్రకోపం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అందుకే సన్యసించిన వ్యక్తులు కూడా సన్యాస దీక్ష నియమములను ఎక్కడ తప్పకుండా పాటించాలి అంటే, దానికి తగిన సత్వగుణం నిలబెట్టుకోవాలి అంటే ఆవు పాలు సేవిస్తూ ఉంటారు. ఆవు పాలు అంత సత్వగుణ ప్రధానమైనవి. ఆవు లేనినాడు అసలు ఇహము పరము ఈ రెండు లేవు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, బాహ్యమునందు మనం ధరించడానికి కావలసిన సమస్త పదార్థములకు ఆలవాలము గోవే.
గోవు లేని నాడు విభూతి లేదు. సృష్టిలో ఎంత గొప్ప ప్రాణి కానివ్వండి, దాని మలమూత్రములు మాత్రము హేయములు, దుర్గంధభరితములు, అవి పవిత్రములు కావు, పైగా వ్యాధికారకములు. కానీ ఒక్క గోవు యొక్క మూత్ర పురీషములు మాత్రం సుగంధంతో కూడుకుని ఉంటాయి. విశేషించి అవి వ్యాధులను పోగొట్టుకోవడానికి కారణమవుతాయి. గోమూత్రం కానీ గోమయం కానీ వ్యాధికారకమైనటువంటి క్రిములను నశింపచెయ్యడానికి కారణం. అందుకే పూర్వం ఆవు పేడతో అలకడం అనేటటువంటి సంప్రదాయం వచ్చింది. అటువంటి గోమూత్రం గోమయం గోవు నుండే వస్తాయి. మలమూత్రములు అంత పరమ పవిత్రమైనటువంటివైన ప్రాణి ఈ సృష్టిలో గోవు ఒక్కటే. ఆ గోమయాన్ని అంటే ఆవు పేడని పిడకలు చేయడం కానీ ఉండలు చేయడం కానీ చేసి కాల్చినటువంటి కారణం చేత వచ్చిన భస్మ ఏది ఉంటుందో అది ధరించడానికి పవిత్రం. దానికి భస్మ అన్న పేరు ఎందుకు వచ్చిందో స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో చెప్తారు. భస్మ అంటే ఏది స్మరణలో లేని కారణం చేత కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసి వచ్చిందో అది స్మరణలో ఉండేటట్టు చెయ్యగలిగినది ఏదో అది భస్మ. భగవంతుడు స్మరణలో ఉన్నాడనుకోండి, ఈ శరీరంతో ఎంతకాలం ఉంటాం? 80 ఏళ్ళు ఉంటాం, 90 ఏళ్ళు ఉంటాం, పోనీ 100 సంవత్సరాలు ఉంటాం. ఆ తర్వాత శరీరం వదిలిపెట్టాలి. జీవుడికి మళ్ళీ పునర్జన్మ ఉంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. కొత్త శరీరం పుచ్చుకోవాలి. ఆ కొత్త శరీరంలో ఉన్నటువంటి జీవుడి యొక్క అభ్యున్నతి సుఖదుఖములు దేని మీద ఆధారపడతాయంటే ఇప్పుడు ఈ శరీరంలో ఉండగా ఏం చేశాడన్న దాని మీద ఆధారపడతాయి. భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. నేను చేసిన పాపపుణ్యములను చూస్తూ ఉంటాడు. నా పాపపుణ్యములు వేరొకరు పంచుకునేవి కావు. నేను ఏ పాపం చేశానో ఆ ఫలితాన్ని నేను అనుభవించాలి. నేను ఏ పుణ్యం చేశానో దాని ఫలితాన్ని నేను అనుభవించి తీరాలి. నేనంటే జీవుడు. ఇది అనివార్యమైనటువంటి సిద్ధాంతం. పునర్జన్మ సిద్ధాంతం సనాతన ధర్మానికి ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించి తీరవలసినదే. ఈ జన్మలో జీవుడు చేసిన పాపపుణ్యములు ఉత్తరోత్తర జన్మలయందు సుఖములుగా దుఃఖములుగా అనుభవించి తీరుతాడు. నీకు సుఖములే కావాలి అంటే నువ్వు చేసిన కర్మలు చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన సంతోషించి నీకు ఉత్తర జన్మలయందు కూడా సుఖములనే కల్పించాలి అని అనుకుంటే ఆయన సంతోషించే పనులు, ఆయన చెప్పిన పనులే చేయి తప్ప ఆయన వద్దన్న పనుల జోలికి వెళ్ళకు. ఇది స్మరణలో ఉండాలి అంటే భస్మని ధరించమన్నారు. భస్మధారణం వైదికం. ఇప్పుడు ఇక్కడ సంతోషాన్ని కల్పిస్తాయి కాబట్టి చేసేద్దామన్న భావన కలగకుండా, పాపచింతన లేకుండా చెయ్యగలిగినదేదో అది భస్మ. అటువంటి భస్మధారణ చెయ్యాలి అంటే ఏ భస్మ అంటే ఆ భస్మ ధరించడానికి శాస్త్రం అంగీకరించదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితం. నా బుద్ధికి తోచిన పని నేను చేయడానికి వీల్లేదు. శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయమును మాత్రమే నేను పాటించవలసి ఉంటుంది. అప్పుడే అది ధర్మం అవుతుంది. ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్ముడు. నేను ఏది ఆచరించానో అది ధర్మం. నాకు తెలిసండి ధర్మం కాదు. తెలిసున్నవి చాలా ఉండొచ్చు. నువ్వు ఎన్ని పాటించావో అదే ధర్మం. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది సీతమ్మ సుందరకాండలో. నీకెన్ని తెలుసని కాదు, నువ్వెన్ని పాటించావన్నది ప్రధానం. నీకన్నీ తెలుసు రావణ, కానీ నువ్వు ఏవి పాటించవు. కాబట్టి నువ్వు రక్షింపబడవు. నీవు రాముడి చేతిలో వధింపబడతావు. కారణం రాముడు ఆచరిస్తాడు, నువ్వు ఆచరించవు. అక్కడ ప్రధాన వ్యత్యాసం ఉంది. ధర్మము ఆచరణాత్మకము. ఆచరణ లేనిది ధర్మము కాలేదు. తెలిసున్న విషయం ఆచరణాత్మకం కావాలి అంటే భస్మధారణ చేస్తారు. ఆ భస్మ కేవలము గోవు యొక్క పేడ కాల్చి తీసినటువంటి భస్మని ధరిస్తారు. రెండవది, ఏ భస్మ గోవు నుండి వస్తోందో అదే పరమేశ్వరుడికి అభిషేకంలో వినియోగం చేస్తారు.
నిజానికి ఈశ్వరాభిషేకం ప్రారంభం చేసినప్పుడు పొడి విభూతితో ప్రారంభం చేస్తారు. పొడి విభూతితో ప్రారంభం చేసినప్పుడు గోవు ద్వారా వచ్చినటువంటి విభూతినే వాడతారు. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఈ రెండూ కూడా అభిషేకంలో అత్యంత ప్రధానమైన విషయాలు. నిజానికి అభిషేకం అంటే స్నానమే. స్నానానికి అభిషేకానికి తేడా ఏం లేదు. ఉపచార రీత్యా చూస్తే అభిషేకం అంటే స్నానము. కానీ అభిషేకం ఎందుకైంది అంటే కేవలము బాహ్యమునందు శరీర శౌచము కొరకు చేసేది కాకుండా మంత్రపురస్సరంగా భగవంతుని యొక్క మూర్తికి చేయించి ఆయన చల్లబడిన కారణం చేత మనం కాదు అందరూ లోకంలో చల్లబడేటట్టు చెయ్యడానికి వీలు కల్పిస్తుంది కాబట్టి అభిషేకమైంది. చూడండి, ఆశీర్వచనం చేసినప్పుడు తేలికగా చేయవలసి వస్తే నువ్వు చల్లగా ఉండాలి, నీ పిల్లలు చల్లగా ఉండాలి, ఊరు చల్లగా ఉండాలి, మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలంటారు. అంతా చల్లగా ఉండాలనుకుంటే ఈశ్వరుడు చల్లబడాలి. ఈశ్వరుడు చల్లబడడం జగత్తంతా చల్లబడడం. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాతామృతై అని. అలా అంతటా వ్యాపించినటువంటి శివలింగం చల్లబడడం అంటే బ్రహ్మాండం అంతా చల్లబడ్డం. అంతా చల్లగా ఉండాలి, అభిషేకం చెయ్యాలి అంటే అందులో ప్రధానమైనవి పంచామృతాలు. అటువంటి పంచామృతములలో 2 ఆవు నుండే వస్తున్నాయి. నిజానికి 2 వస్తున్నాయి. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఈ 3 ఆవు నుండి వచ్చినవి. తేనె 4వది, మంచినీరు 5వది. ఈ 5 కలిపి పంచామృతాలు అనిపించుకుంటాయి. పంచదార పంచామృతాల్లో ఒకటి కాదు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఆ తర్వాత తేనె, నీరు, ఈ 5 పంచామృతాలు. ఇవి ప్రధానంగా అభిషేక ప్రక్రియ జరుగుతుంది. ఇందులో అత్యంత ప్రధానమైనవి విభూతి కానీ, పాలు కానీ, నెయ్యి కానీ, ఇవన్నీ కూడా ఆవు నుండే మనకి లభ్యమవుతాయి. ఇవి లేనినాడు నిజానికి అంతటా చల్లతనం కలగడానికి, అందరూ ప్రశాంతంగా ఉండడానికి కావలసిన అభిషేక క్రతువు చెయ్యడం సాధ్యం కాదు. బాహ్యమునందు పవిత్రత కల్పించుకోవడానికి ఎట్లా భస్మధారణం చేస్తామో అట్లాగే విశేషమైనటువంటి క్రతువులు చేసినప్పుడు ఆంతరమునందు ఉండిపోయిన పాప రాశి ధ్వంసము కావడం కూడా అంతే అవసరం. లేకపోతే పాపమే ప్రతిబంధకముగా నిలబడి కార్యము జరగకుండా చేస్తుంది. అట్లా జరగకుండా ఉండాలి అంటే లోపల రాశిగా పడిపోయి ఉన్నటువంటి పాపములు నశించాలి. అవి చర్మము దాటి ఎముకల వరకు వెళ్ళిపోతాయి అని. అందుకనే శరీర పతనానంతరం కొడుకు ఆ ఎముకలను తీసుకుని వెళ్ళి పవిత్ర నదులలో కలుపుతూ ఉంటాడు. ఎముకల వరకు వెళ్ళిపోయినటువంటి పాపములను కూడా దగ్ధము చెయ్యగలిగినది. అంటే ఎక్కడో లోపల ఉన్నటువంటి ఎముకలో చిన్న తేడా ఏదైనా ఉంటే ఒక ఎక్స్రే ఎలా పట్టుకోగలదో అట్లా అస్థిగతమైనటువంటి పాపమును కూడా దహించి వేయగలిగిన శక్తి దేనికి ఉన్నది అంటే ఒక్క ఆవు నుండి స్రవించిన 5 పదార్థములకు మాత్రమే ఉన్నదని శాస్త్రవాక్కు. పంచగవ్యములు అంటారు. గవ్యం అంటేనే ఆవు నుండి స్రవించినవి. అవి వివిధ పరిమాణములలో అంటే ఒకేలా కలపకుండా ఆవు పాలు ఎంత ఉండాలి, పెరుగు ఎంత ఉండాలి, నెయ్యి ఎంత ఉండాలి, పేడ ఎంత ఉండాలి, గోమూత్రం ఎంత ఉండాలి, దానికి లెక్క ప్రకారం కలుపుతారు. కలిపి ఈ 5 కలిపి ప్రాశనం అంటే చేతిలో వేసి లోపలికి పుచ్చుకోమంటారు. ప్రత్యేకించి ఆయువును కోరుకునేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి. షష్ఠి పూర్తి, అట్లాగే భీమరథ శాంతి, సహస్ర చంద్ర దర్శనోత్సవం, పెద్ద పెద్ద హోమాలు చేసేటప్పుడు, చండీ హోమానికి మహాపూర్ణాహుతి చేసేటప్పుడు అటువంటి కార్యక్రమాలలో ఈ పంచగవ్య ప్రాశనం చేయిస్తారు. ఈ పంచగవ్య ప్రాశనం చేయించినప్పుడు యత్ త్వక్ అస్థి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహత్యేందరివేంధనం. ఈ పంచగవ్యములను నేను లోపలికి పుచ్చుకున్న కారణం చేత
ఎత్త త్వక్ అస్థి గతం పాపం, నా చర్మంలో ఎముకలలో చేరిపోయి నేను చేసిన పాపరాశి ఉండిపోయిందో, ఆ పాపరాశి అంతా కూడా ఇంధనము అక్కడ ఉంటే, ఇంధనం అంటే పెట్రోలు డీజిలు ఇలాంటివి అక్కడ ఉండగా ఒక చిన్న నిప్పు రవ్వ పడింది అనుకోండి, మెల్లగా కాలదు, భగ్గున కాలిపోతుంది. భగ్గున కాలిపోయినట్టు ఈ పంచగవ్యములను ప్రాశనం చేసుకున్న కారణం చేత, పంచగవ్యములను కలిపి మంత్రముతో పుచ్చుకున్న కారణం చేత చర్మమునందు అస్థియందు ఉన్న పాపములు కూడా దహించుకుపోతున్నాయి. అంటే బాహ్యమునందు పవిత్రత కల్పించడం ఒక్కటే కాదు, ఆంతరమునందు పేరుకుపోయినటువంటి పాప రాశిని కూడా కాల్చివేయగలిగిన శక్తి దేనికి ఉన్నది అంటే, గోవు నుండి స్రవించేటటువంటి పంచగవ్యములకు, అంటే ఆ 5 పదార్థములు అంత శక్తివంతములు. అంత శక్తివంతమైనటువంటి పదార్థములన్నీ కూడా గోవు నుండే వస్తున్నాయి. అంతేకాదు, నిజానికి సనాతన ధర్మానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనది ఏది అంటే యజ్ఞము. యజ్ఞము 3 ప్రధాన ప్రయోజనముల కొరకు చేయబడుతుంది. ఇహమునందు నేను ఏ ఇతర క్రియ ద్వారానూ నా పాపమును పోగొట్టుకుని నా ఈప్సితమును నెరవేర్చుకోలేకపోతున్నానన్న విశ్వాసం ఏర్పడినప్పుడు, అంటే నాకేదో ఒక అవసరం ఉన్నది, కొడుకు పుట్టాలి లేదా కూతురు పుట్టాలి, నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి, నేను ఒకరి దగ్గర చెయ్యి చాపి తినవలసిన అవసరం నాకు కలగకూడదు, రోగము లేని జీవితము నాకు ఉండాలి, చిట్ట చివర అనాయాసంగా నేను శరీరం విడిచిపెట్టాలి. ఇవన్నీ అవసరములే, ఇవన్నీ కోరికలేం కావు. అవసరము వేరు, కోరిక వేరు. అవసరమైన దానిని అడగవద్దని భగవంతుడు ఎప్పుడూ చెప్పలేదు. అందుకే ఆయన భగవద్గీతలో మాట్లాడినప్పుడు కూడా నన్ను నాలుగు రకములైనటువంటి భక్తులు ఆశ్రయించి ఉంటారు అని చెప్పినప్పుడు అందులో అవసరము ఉన్నవారు నన్ను ఆశ్రయిస్తారని చెప్పాడు. పైగా అలా ఆశ్రయించిన వాళ్ళు ఎవరో వాళ్ళు పుణ్యాత్ములు, నేనున్నాను, నన్ను పట్టుకుంటే నా వాళ్ళ కోరిక తీరుతుందని నమ్మారు. కాబట్టి నేనున్నానని నమ్మకము పొంది ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కృతార్థులే. చేసిన కర్మ ప్రధానమైనప్పుడు మనం ఏ పాపములు చేశామో ఆ పాపములు అవసరములు తీరకుండా చేసి దుఃఖమునకు కారణమవుతున్నాయి. అప్పుడు ఈ పాపమును దహించగలిగిన లక్షణం దేనికి ఉంటుంది అంటే యజ్ఞమునకు ఉంటుంది. యజ్ఞమునందు దేవతలు స్వయంగా వచ్చి కూర్చుని హవిస్సు తీసుకుంటారు అని. రామాయణ కాలంలో దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తుంటే ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై అన్నాడు. ఋష్యశృంగుడు మాట్లాడుతూ, నేను అధర్వ శిరసి మంత్రాలతో ఇప్పుడు నీకు యజ్ఞం చేయిస్తానన్నాడు. పుత్రకామేష్టి చేస్తే పిల్లలు పుడతారు, కానీ ముందు పుత్రకామేష్టి చేయలేదు, అశ్వమేధయాగం చేయించాడు. అశ్వమేధయాగం ఎందుకు చేయించాడు అంటే ముందు అసలు సంతానం కలగకుండా అడ్డొస్తున్నటువంటి పాపరాశి పోవాలంటే అశ్వమేధయాగం చేశారు. చేస్తే పాపం పోయింది. ఇప్పుడు కొడుకు కావాలి, పుత్రకామేష్టి చేశాడు. ఈ 2 ఋష్యశృంగుడు చేయించాడు. అంటే యజ్ఞము 3 కారణముల చేత చెయ్యాలి. అగ్నిని ఆరాధన చేసి అగ్ని ద్వారా దేవతలకిస్తే హవిస్ అంటారు, అగ్ని ద్వారా పితృదేవతలకిస్తే కవ్యం అంటారు. హవ్యము కానీ కవ్యము కానీ 2 కూడా ఆవు మీద ఆధారపడ్డాయి. ఎందుకనంటే మీరు ఒక యజ్ఞం చేసినప్పుడు ఇతర పదార్థములు మీరు ఎన్ని తెచ్చినా యజ్ఞము చేయడం సాధ్యం కాదు. మీరు తామర పువ్వులు తీసుకురండి, పేలాలు తీసుకురండి, లేకపోతే చెరువు హవిష్యం అంటాం కదా, హవిష్యం అంటే అసలు ప్రధానంగా నెయ్యే. మీరు వండినటువంటి ఆ పాయసాన్నం కావచ్చు, మారేడు దళాలు కావచ్చు, మారేడు కాయలు కావచ్చు, లేకపోతే మాదీ ఫలాలు కావచ్చు, మీరు ఎన్ని పట్టుకురండి. ఇవి హోమం చేసి అగ్నిముఖంగా దేవతలకు అందించాలి అంటే వాటికి అభిగారం చేయాలి. అభిగారం చేయాలంటే ఆవు నీతితో మాత్రమే అభిగారం చేయాలి. అభిగారం చేస్తే తప్ప అగ్నిముఖంగా ఇచ్చి వాటిని దేవతలు ముట్టుకోరు, తీసుకోవడం కుదరదు. అంటే దేవతలకు ఏదైనా ప్రత్యక్షంగా సమర్పించాలి, వాళ్ళు తినాలి అని అనుకుంటే యజ్ఞము ద్వారానే ఇవ్వాలి, అగ్నిముఖంగా ఇస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు నేను మీ ఇంట్లో భోజనం చేయాలంటే నేను రావాలి,
అట్లాగే యజ్ఞం చేసినప్పుడు దేవతలు తినాలంటే దేవతలు వస్తారు. ఒకప్పుడు చూసేవారు, ఇప్పుడు మనం చూడలేకపోతున్నామంటే చూడడానికి కావలసిన శక్తి అనుష్ఠాన బలం లేని కారణం చేత తగ్గిపోయి చూడలేకపోతున్నాం. గోవు నుండి నెయ్యి లేకపోతే అసలు మీరు యజ్ఞం చెయ్యలేరు. అందుకే యజ్ఞం చెయ్యాలి అంటే ఆవు యొక్క నెయ్యి ఉండి తీరాలి. యజ్ఞం చెయ్యలేదనుకోండి, హవిస్సు దేవతలకి వెళ్ళలేదనుకోండి, వాళ్ళు ఉపవాసం ఉండాలి. ఎందుకంటే మనుష్య ప్రాణుల మీద దేవతా ప్రాణుల యొక్క ఆహారం ఆధారపడింది. అది ధర్మచక్రం, ఈశ్వర నిర్ణయం. మనం ఇక్కడ యజ్ఞం చేస్తే హవిస్సు దేవతలు తింటారు. దేవతలు హవిస్సు తింటే వాళ్ళు సంతోషించారనుకోండి, వాళ్ళు ఉపకారం చేయకుండా వాళ్ళు ఉండరు. అది వాళ్ళ లక్షణం, అది వాళ్ళ ధర్మం. ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది. అందుకే సూర్యనారాయణమూర్తిని చూసి పిలిస్తే భారతంలో కుంతీదేవికి ఏదో ఒకటి ఇవ్వకుండా నేను వెళ్ళను, నువ్వు నన్ను పిలిచావు, ఏదో ఒకటి అడుగు, ఇచ్చేసి వెళ్ళిపోతానన్నాడు. అది దేవతాధర్మం. ఆవిడ నీ వంటి తేజోమూర్తిని చూసి నీలాంటి కొడుకు కావాలనుకున్నాను అంది, కర్ణుడిచ్చి వెళ్ళాడు. దేవతలని మీరు ఏమీ అడగకపోతే వాళ్ళు వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే లోకమంతా పాడి పంట. మఖము చేయ వజ్రి మెది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరకు, గసవు మేసి ధేను గణము బ్రతుకు. సమస్త ప్రాణులు అన్నం తిని సంతోషంగా ఉండాలి. అన్నం తినకపోతే ధర్మం నిలబడదు. ఎందుకనంటే ఆకలి పెరిగిపోయింది అనుకోండి, అన్నం దొరకలేదనుకోండి, మీరు ధర్మపన్నాలు చెప్తానంటే ఎవరు వినరు. ఆకలితో నకనకలాడిపోతున్న వాడికి నువ్వు ధర్మం పాటించు అంటే ఎవడు పాటించడు. ఎంతకాలము అన్నము దొరుకుతుందో అంతకాలమే ధర్మము నిలబడుతుంది. అందుకే అన్నపూర్ణమ్మగా భగవతిని ఉపాసన చేస్తారమ్మా. నువ్వు అన్నం పెట్టాలి, నువ్వు అన్నం పెడితే ధర్మం నిలబడుతుంది. కాబట్టి ఇప్పుడు అన్నపూర్ణకి ధర్మానికి సంబంధం ఉంది. ఆ అన్నం దొరకాలి అంటే యజ్ఞం చెయ్యాలి. నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావా, అదొక్కటే ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. ధర్మమును నువ్వు పట్టుకుంటే ఈశ్వరుణ్ణి నువ్వు కొత్తగా పట్టుకోవలసిన అవసరం ఏం లేదు. ఆయన మన వెంట పడతాడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. ధర్మమును ఎవరు పట్టుకున్నాడో వాడి కోసం దెబ్బలు తినైనా నేను కాపాడతానడానికే భీష్మాచార్యుల వారు ప్రయోగించినటువంటి అస్త్రశస్త్రముల యొక్క దెబ్బలు తిని అర్జునుడిని కాపాడుకున్నాడు. అంటే కేవలం తనని నమ్ముకున్న వాణ్ణి కాపాడుకోవడం కోసం సారథ్యం చేసి కాపాడుకున్నాడు. ధర్మం ఎక్కడున్నదో అక్కడ భగవానుడు ఉంటాడు. అందుకే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మమే ఆయనకి అత్యంత ప్రధానము. ఆ ధర్మమును అనుష్ఠించగలిగిన ఏకైక ప్రాణి నరుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులన్నిటికీ ఒకటే ధర్మం, పశుధర్మం. పశుధర్మో నమే ప్రీతిం అంటాడు వ్యాసుడిదేవి భాగవతంలో. నరుడికి ధర్మం, ఆ ధర్మమును అనుష్ఠించాలి. లోకమంతా ప్రశాంతంగా ఉండాలి. అన్నం దొరకకపోతే ధర్మం పాడైపోతుంది. ధర్మం పాడైపోకుండా ఉండాలంటే నేను చెయ్యవలసింది ధర్మానికి మూలమును పోషించాలి. ధర్మానికి మూలం ఎక్కడుంది? గోవులో ఉంది. గోవు లేదు, ధర్మం ఎలా ఉంది? అందుకని గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అది పక్షపాతంతో చెప్పినది కాదు. ఈ ధర్మం నిలబడాలి, అందరికీ అన్నం దొరకాలి. చెట్టుకి నీళ్లు పోయాలంటే చెట్టు ఆకులకి పోస్తావా, మొదట్లో పోస్తావా? లోకమంతా అన్నానికి ఆర్తి పొందకుండా, దాహం చేత శోషించిపోకుండా, ఆకలి వేసినప్పుడు అన్నం దొరికి, దాహం వేసినప్పుడు నీళ్లు దొరికి ప్రశాంతంగా ఉండి ధర్మానుష్ఠానం చెయ్యాలంటే, యజ్ఞయాగాది క్రతువులు జరగాలంటే దానికి మూలమైన గోవు పోషింపబడాలి. గోవు పోషణ చెయ్యబడితే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. ఎందుకనంటే నువ్వు ధర్మరక్షణ గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు చేస్తున్నది పశుపోషణ కాదు, నువ్వు చేస్తున్నది ధర్మపోషణ, ధర్మరక్షణ చేస్తున్నావు. ఇది ఉంటే తప్ప ఈ పాలు లేకుండా హోమం జరగదు, ఈ నెయ్యి లేకుండా హోమం జరగదు. కాబట్టి దీనిని, ఇంత పవిత్రమైన ఈ ప్రాణిని నేను ఇందుకు కాపాడుతున్నానని కాపాడుతున్నవాడెవరో వాడు ఈశ్వర ప్రీతికి కారణమవుతున్నాడు.
అందుకని అంటాడు భీష్ముడు, యజ్ఞాంగం కథితాగావ యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినాయజ్ఞ నవర్తేతు కథంచన. అసలు ఇది లేని రాదు, యజ్ఞం లేదు. వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో అందరికీ దర్శనం ఇవ్వలేదు. పుట్టలో కూర్చుని ఉన్నాడు. బ్రహ్మా ధేను శివో వత్స గోపాలీ కమలాలయ. బ్రహ్మగారు ఆవయ్యాడు, శివుడు ధేనువయ్యాడు. వచ్చి లోపల శ్రీ మహావిష్ణువు ఉన్నారని క్షీరధారలు కురిపిస్తున్నాడు. ఆవేదో సరిగ్గా పాలివ్వట్లేదని చోళపత్ని ఆ ఘోర సంరక్షకుడి మీద కోపగించిందని, ఈ ఆవు పుట్టలో పాలు వదిలేస్తోందని ఆయన గొడ్డలి తీసి విసిరాడు. ఆ గొడ్డలి దెబ్బ వచ్చి ఆవు మీద పడుతోంది. అప్పుడు ఆవిర్భవించాడు వెంకటేశ్వరుడు. అప్పటి వరకు ఎవ్వరికీ దర్శనం ఇవ్వాల. పుట్టలో ఉన్నవాడు అకస్మాత్తుగా పైకొచ్చి గొడ్డలికి ఆవుకి మధ్యలో తలపెట్టాడు. ఇప్పుడు గొడ్డలి దెబ్బ వెంకటేశ్వరుడి తలకి తగిలింది. సప్తతాళ ప్రమాణీన రక్త స్ఫూర్తి రభూస్తథా 7 తాడి చెట్లం తిత్తు నిత్తురు పైకి లేచింది. అంటే అసలు వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ప్రథమ దర్శనంలో గొడ్డలి దెబ్బతిని అంత రక్తం చింతించింది గో సంరక్షణ కోసం. ఎందుకు అంటే ఆయనే యజ్ఞస్వరూపం. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యమన్నమన్నాదయేవచ. ఆయన యజ్ఞస్వరూపుడు. అటువంటి యజ్ఞానికి ప్రాణం గోవు. గోపోషణ మీద శ్రద్ధ లేకుండా నేను గుడికి మాత్రమే వెడతానంటే ఈశ్వరుడు ఎట్లా ప్రీతి చెందుతాడు? దానికి మూలమైనటువంటి గోవుని పోషించిన నాడు జాతి యొక్క మౌలికమైన విలువలు నిలబడతాయి. అందుకే గోపోషణము పశుపోషణము కాదు, ధర్మపోషణము. ధర్మపోషణమునకు గోవు కారణమైంది. బాహ్యమునందు పవిత్రతకి గోవు కారణమైంది. లోకంలో ఎవరిదైనా కాలి మట్టి మన మీద పడిందనుకోండి, దోషం జరిగినట్టుగా భావన చేస్తాం. నా కాలి మట్టి ఏ కారణం చేతనైనా నేను ఎవరు లేరనుకుని దులుపుతున్నాను అనుకోండి, ఏదో గుచ్చుకుందని. అకస్మాత్తుగా ఎవరో వచ్చారు, వారి మీద ధూళి పడింది. నేను వెంటనే అయ్యా నన్ను క్షమించండి, మీరు వచ్చినట్టు చూడలేదు, పాదం దులిపానంటాను. పాదధూళి పవిత్రమని చెప్పాం. ఎవరో మహాత్ముల పాదధూళి గురించి నేను మాట్లాడటం లేదు. కానీ గోవుకి డెక్కకి అంటుకున్న ధూళి ఏది ఉన్నదో దానితో ఏడాదికి ఒక్కసారైనా స్నానం చేసి తీరాలి నువ్వంది శాస్త్రం. సాయంకాలం వేళ ప్రత్యేకించి ఆవు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆవు డెక్కల నుంచి రజస్సు ధూళి పైకి లేస్తుంది. లేచిన ధూళి మన మీద పడాలి. అందుకే గోధూళి వేళ అంటారు. సాయంకాలం ఆవులు వస్తున్నప్పుడు గోవు డెక్కల నుండి రీగినటువంటి పరాగం మీద పడితే అది ఒక స్నానం. దానికోసం ఏడాదికి ఒకసారైనా అటువంటి స్నానం జరగాలని ఆవుల మంద ఇంటికి వెడుతూ ఉంటే దాని వెనక వెడతారు. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ పరమాత్మ తేజో సంరక్షణము కొరకు ప్రతిరోజు ఆవుల మంద వెనక వెళ్ళేవాట. లీలా శుకుడు కృష్ణకర్ణామృతంలో దాని గురించి మాట్లాడుతూ ఓ అద్భుతమైన మాట అంటాడు. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంత మచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. సాయంకాలం వేళ ఆవుల మందల వెనకాతల వెడుతున్నప్పుడు గోవుల యొక్క డెక్కల నుంచి రేగినటువంటి పరాగమునందు తడిచినటువంటి కృష్ణ పరమాత్మను నేను ప్రతిరోజు నమస్కరిస్తున్నాను. అంటే గోధూళి అంత పవిత్రం. యజ్ఞయాగాదులు గోవు మీద ఆధారపడ్డాయి. అభిషేకం గోవు మీద ఆధారపడింది. ఇవన్నీ ఒకదానిలోకి ఒకటి పర్యవసించేటప్పుడు నిజానికి అమ్మ జన్మనిచ్చింది, అమ్మ పాలిచ్చి పోషించింది. అటువంటి అమ్మ పుట్టినప్పుడు ఆ అమ్మకు అమ్మ పాలిచ్చింది. ఆ అమ్మ గర్భిణి అయి ఉన్నప్పుడు పుష్టి తుష్టి కలగడానికి ఆవు పాలు సేవిస్తుంది. ఈ బిడ్డ పుట్టిన తరువాత అమ్మ పాలు కొంతకాలం తాగింది, తర్వాత జీవితాంతం తాగినది ఏది అంటే ఆవు పాలు. గోమాత అంటే జనకమాత నిజానికి గోమాతలోకే అంతర్హితమైపోతుంది. ఎందుకనంటే అమ్మవారు ఆలోచిస్తుందట, తల్లిని తీసేస్తే
వీడికి ఎన్నేళ్ళు వచ్చినా చాలా బాధపడతాడు. అమ్మని తీసేశానే అని బాధపడతాడు. అమ్మ వెళ్ళిపోయిన రోజు, నాన్నగారు వెళ్ళిపోయిన రోజు గుర్తుపెట్టుకొని సభలు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇన్ని ప్రవచనాలు చేసిన నేనే చేయలే ఎప్పుడు. ఆ రోజులలో చెయ్యవలసిన కార్యం చేశాను, కానీ సభలు సమావేశాలు పెట్టి నేను పవిత్ర వాక్కులు చెప్పించి ఇవన్నీ నేను చేయలే. అది వరప్రసాద్ గారికి ఒకరికే చెల్లింది. నేనేం పొగడడం కోసం చెప్పట్లేదు, ఇది ఇవాళ కాదు, ఇన్నేళ్ల నుంచి వస్తున్నాను. అది నిలబడేటట్టు చూసుకోవలసిన కర్తవ్యం మన మీద ఉంటుంది. అటువంటివి జీవధారగా సమాజంలో కొనసాగాలి, ఆదర్శవంతం కావాలి. అవి అర్థంతరంగా ముగిసిపోయాయి అనుకోండి, ఒక గొప్ప ఆదర్శం పోయింది, ఇంకిపోయింది. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి గోవు లేని నాడు పితృదేవతలకి కవ్యం ఇవ్వలేము. పితృదేవతలకి కవ్యం ఇవ్వాలి అంటే ఆవు నెయ్యి ఉండాలి. ఆ గోవు డెక్కల నుండి రేగినటువంటి ధూళి అంత పవిత్రం. మీరు ఎవరికైనా ఏదైనా పెట్టారనుకోండి తినడానికి, మీరు వారిని పోషించారని గుర్తు. మహాభారతంలో భీష్ముడు అంటాడు, ఒక పూట ఒకరికి భోజనం పెడితే వారికి అది జీర్ణమైపోయి మళ్ళీ ఆకలి వేసి ఏదైనా తినకపోతే శోషించిపోయే వరకు వారు పొందినటువంటి జీవితకాలం ఏదుందో ఆ జీవనదానము నువ్వు చేసినట్టే. ఎందుకంటే నువ్వు పెట్టిన అన్నం వల్ల అంతసేపు బతికున్నాడు ఆయన. ఎందుకంటే అన్నగత ప్రాణం కలియుగంలో. ఆ అన్నం పెట్టి ఉండకపోతే ఆయన అలా బ్రతికే అవకాశం లేదు. అన్నం పెట్టినవాడెవడో, అన్నదానం చేసినవాడెవడో వాడు జీవనదానం చేసినవాడు అయ్యాడు. కానీ విశేషం ఏమిటంటే, లోకంలో గోవుకి మీరు అన్నం పెట్టారనుకోండి, మీరు కేవలం గోవుని పోషించడానికి గ్రాసం పెట్టారని చెప్పడానికి వీలు లేదు ధర్మరాజా అన్నాడు భీష్ముడు అంపశయ్య మీద పడుకొని. ఇది చెప్పింది కూడా శాంతి పర్వంలో కాదు. శాంతి పర్వంలో చెప్తే ధర్మరాజా వ్యక్తిగా నువ్వు అనుష్ఠించు. అనుశాసన పర్వంలో చెప్తే నువ్వు అనుష్ఠించడం కాదు, రేపు ప్రజల చేత కూడా నువ్వు అనుష్ఠింప చెయ్యాలి, ఇది ప్రధానం. అవి అనుశాసన పర్వంలో మాట్లాడాడు. అందులో ఒక మాట అన్నాడు, గావో మే మాతరః సర్వాః పితరశ్చైవ గోవృషాః గ్రాసముష్టిం మయా దత్తం ప్రతిగృహ్ణీత మాతరః యత్కృతం దుష్కృతం తేన జ్ఞానతో అజ్ఞానతో పివా తస్య నశ్యతి తత్సర్వం దుస్వప్నంచ వినశ్యతి. నువ్వు ఎవరో ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టినట్టు గోవుకి పెట్టడానికి వీలు లేదన్నాడు. ఎందుకు వీలు లేదు అంటే, అది గావోమే మాతరః సర్వాః, మీ అమ్మగారు మీ నాన్నగారే కాదు, ఈ లోకములను పరిపాలించేటటువంటి జగన్మాత గోవు రూపంలో ఉందయా. నీ తల్లి గోవులోకే వెళ్ళిపోయింది. ఆమెని తీసేసే ముందు గోవునిచ్చాడు పరమేశ్వరుడు కంటి ముందు కనపడడానికి. భూమాత నిజానికి భూదేవిగా పితృదేవతలు, తీర్థాలు, పర్వతాలు, నదులు, దేవతలు, దిక్పాలురు అందరూ ఎందులో ఉన్నారంటే గోవులోనే ఉన్నారని చెప్తున్నాడు భీష్ముడు, చెప్తున్నాడు. భారతం చెప్తోంది, వేదం చెప్తోంది, గోసూక్తం చెప్తోంది. ఒక దేవాలయంలోకి వెడితే నీకు ఒక దేవతామూర్తి కనపడతాడు. గోవు అనబడేటటువంటి శరీరమునందు సమస్త దేవతలు ఉన్నారు. మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రద వృద్ధిమాకాంక్షతా నిత్యం గావ కార్యా ప్రదక్షిణా. నీకు ఏమొచ్చు రాదు అన్నదానితో సంబంధం లేదు. గోవుకి ఒక్క ప్రదక్షిణం నువ్వు చెయ్యగలిగితే, ప్రదక్షిణం అంటే ఆవు నీకు కుడి చేతి పక్కకి ఉండేటట్టుగా నువ్వు దాని చుట్టూ తిరగగలిగితే చాలు. అంతకన్నా గొప్ప పూజ వేరొకటి లేదు. ఆవుకి గ్రాసం నువ్వు తినిపించావు అంటే దాని అర్థం ఏమిటంటే ఆ రోజున నువ్వు యజ్ఞము చేసిన వాడివే. ఎందుకని అంటే వేదంలో ఒక మంత్రం ఉంది, గౌర్వారగ్నిహోత్రం అని. గోవు అగ్నిహోత్రం. హోమం చేసినప్పుడు హోమ వేది యందు వెలుగుతున్నటువంటి అగ్ని ఎంత పవిత్రమో గోవు కూడా అంతే. అందుకు తిక్కన గారు అనువాదం చేస్తూ, పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చెయంబులెల్ల తొలగంత్రోయగ చాలు ప్రధానకర్తకు ఉత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులెవ్వరతొగ వానికొల్తుర నివారణ చొత్తురు వారు నాకమున్నన్నాడు. ఆ గోవు ఎందుకు పవిత్రం అంటే అది అగ్నిహోత్రం, అది పరదేవతాస్వరూపం, అది పశువు కాదు. కాబట్టి ఆ గోవు ఏది ఉందో అది, ఆ గోవుకి నువ్వు గ్రాసం పెట్టేటప్పుడు అనుమతి అడుగు. అమ్మా, నేను నీకు వస్త్రధారణ నియమం కూడా పాటించకుండా
కాంచీపురంలో కామాక్షి పరదేవత అంతరాలయంలోకి వెళ్ళి అమ్మవారు నేను పెట్టిన పాయసాన్నం తినడానికి అంగీకరిస్తే నేను పెడితే ఎంత ఫలితమో, హవిస్సు అగ్నిహోత్రం ద్వారా ఇచ్చినప్పుడు దేవతలు తినడము అంతే అయితే గౌర్వార్ అగ్నిహోత్రం, గోవుకి నువ్వు పెట్టినది కూడా అంతే యజ్ఞంతో సమానం అన్నాడు. అందుకని యజ్ఞమేవ చమాసవా, గోవు యజ్ఞమయా అన్నాడు. గోవు ఇంకా వేరొకటి కాదు, గోవు యజ్ఞవేది. నువ్వు గోవుకి ఏదైనా పెట్టినప్పుడు అగ్నిహోత్రుడు ఎలా పుచ్చుకుంటాడో అలా నాలుక తిప్పి లాక్కుని తింటుంది. అగ్ని హవిస్సు పుచ్చుకున్నట్టు పుచ్చుకుంటుంది. ఆ పుచ్చుకుని ఆవు తిన్నది నువ్వు ఆ రోజు అగ్ని కార్యము చేశావు, నువ్వు ఆ రోజు యజ్ఞం చేశావని గుర్తు. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి, నీ వారిని రక్షించుకోవడానికి తేలిక మార్గమేమి? గో ప్రదక్షిణము, గోపోషణము, గోసేవ, గోవుకి వందనము చేయుట, గోశాలకు వెళ్ళుట, ఇంతకన్నా పవిత్రమైనటువంటి కార్యములు లోకంలో లేవిహ. పరమ పవిత్రముల్ అని మొదలుపెట్టారు తిక్కన గారు. ఎందుకనంటే గోవు పవిత్రమే కాదు, గోవు ఎక్కడ తిరిగితే అక్కడ పవిత్రం. ఏదైనా ఒక ప్రదేశం పరమ పవిత్రమైన ప్రదేశం మీకు కనపడాలనుకోండి, గోవు అక్కడ తిరిగింది అనుకోండి, మీరు అక్కడికి వెళ్ళి జపం చేయొచ్చు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు రాత్రి పడుకోవలసి వస్తే నిద్రా సమాధి స్థితి ఆయన పడుకోవడం ఏమిటి? ఆయనది లౌకిక నిద్ర కాదు, సమాధి స్థితి. ఆయన శ్రీశైలం వచ్చారు, ఎక్కడ పడుకుంటారని అడిగారు. అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడుకుంటారో అని ఏవేవో ప్రదేశాలు సిద్ధం చేశారు. ఆయన అంతా తిరిగి మహానుభావుడు ప్రాతస్మరణీయుడు, ఈ ఊరు వారే కాదు, సముద్రాల కృష్ణమూర్తి గారు ఆ శ్రీశైలంలో ఎంత కష్టపడి కట్టారు ఆ కంచి కామకోటికి ఆ ప్రాంగణం. ఆయన అటు ఇటు తిరిగి గోశాలలోకి వెళ్ళి పడుకున్నారు. ఎక్కడైనా గోవు మూత్ర విసర్జన చేస్తుంటే అది గంగ గోవు ద్వారా ఇలా వస్తుందని ఆయన తల కింద పెట్టి స్నానం చేసేవారు. నేను అలకనందా స్నానం చేశాను ఇవాళనేవారు. అంటే గోవు తిరిగిన ప్రదేశం అంత పవిత్రం. నువ్వు ఎప్పుడైనా ఒక పూజ చెయ్యాలి, వ్రతం చెయ్యాలి, అక్కడికి దేవతలను ఆహ్వానం చెయ్యాలి, వరలక్ష్మి వ్రతం చెయ్యాలి. కల్పంలో ఏముంటుంది? ఈశాన్యంబునందు వ్రతమంటపం ఏర్పరిచి గోమయముతో అలికి ఆవు పేడ అలికినంత మాత్రం చేత అది దేవతలు రావడానికి ఆనుకూల్యతని పొందింది. అది గోపురీషం అయినా అది అంత పవిత్రం. దానితో అలికితే అంత పవిత్రం అయిపోతుంది. గోవు తిరిగింది అంత పవిత్రం. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఇది గోశాల, అక్కడ కూర్చుని ఆయన జపం చేసుకునేవారు. ఇది మారేడు చెట్టు, దాని కింద కూర్చుని జపం చేసేవారు. గోశాలలో కూర్చుని చదువుకోవడం, గోశాలలో కూర్చుని జపం చేసుకోవడం, గోశాలలో పుణ్యకార్యం చేయడం పెట్టి పుట్టాలి. అంత పవిత్రం. భూమి దేని చేత పవిత్రమైపోతోందంటే గోస్పర్శ చేత. ఒక దేవాలయానికి కూడా కుంభాభిషేకం చేయవలసిందే. కొంతకాలం అయిపోయిందనుకోండి, అనేక కారణముల చేత దేవాలయ శక్తి కూడా క్షీణించిపోతుందని ఆగమశాస్త్రం చెప్తోంది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాలి అంటే కుంభాభిషేకం చేస్తారు. ఎందుకంటే విగ్రహం కింద ఉన్న యంత్రాన్ని తీలేరిహ, అందుకని పైనుంచి చేస్తారు. కుంభాభిషేకం ద్వారా మూర్తి శక్తిని పెంచుతున్నారు. గోశాలకి కుంభాభిషేకం లేదు. ఎందుకనంటే గోశాలకి అపవిత్రత అన్న మాట లేదు. అగ్ని శవాన్ని కాల్చనివ్వండి, కాగితాన్ని కాల్చనివ్వండి, హోమంలో ఉండనివ్వండి, పొయ్యిలో ఉండనివ్వండి, ఎక్కడ ఉన్న అగ్ని ప్రదక్షిణ యోగ్యత పవిత్రం. గోవంతే. గోవు ఎక్కడ ఉన్నదో అక్కడ పవిత్రమైపోతూ ఉంటుంది. గోవుని నువ్వు ముట్టుకోవడానికి అంత అదృష్టం పెట్టి పుట్టాలయా అన్నాడు భీష్ముడు. గోవుని ముట్టుకోవడం అంత తేలిక కాదయా. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే రోజు గోవుని ముట్టుకుంటావో, ఎన్ని జన్మల పుణ్యం ఉంటే చూస్తావో, అదంత తేలిక కాదు అన్నాడు. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినందురిత చేయంబులెల్ల తొలగంత్రోయగచాలు ప్రధానకర్తకు ఉత్తరగతి లాభవైభవము తంగెటు జున్నుగ చేయు గోవులు ఎవ్వరు తగ వానికొల్తుర నివారణ తొత్తురు వరుణాకమున్. నా ఇంట్లో ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్ళడం నాకు ఎంత హేళయో, ఎంత తేలికో, ఎవరి అనుమతి నాకు ఎట్లా అక్కర్లేదు. శరీరపతనానంతరం ఇక్కడ లోకాన్ని వదిలిపెట్టి స్వర్గలోకానికి అంత తేలికగా జీవుడు వెళ్ళిపోతున్నాడు గోవుకి సేవ చేసినవాడు అన్నాడు. తెలిసి చేసినా తెలియక చేసినా అంత తేలిక. అందుకే గో సేవ కానీ గో పూజ కానీ ఒక ఆశ్రమానికి శాస్త్రం విధించలేదు.
బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి అందరూ గోపూజ చెయ్యవలసిందే. గోపూజ చెయ్యడానికి ఈ సమయం ఆ సమయం అని ఏమీ లేదు. దానికి నీకు వచ్చిందా చక్కగా పూజా పుస్తకం పట్టుకుని పూజ చేసుకో, అంతకన్నా అదృష్టం లేదు. నీకు రాదా గోమాత్రే నమః గోమాత్రే నమః గోమాత్రే నమః అని గోవు పృష్ఠభాగంలో కాస్త పసుపు కుంకం సమర్పించు చాలు. అంత తేలిక మార్గం. గోవు పృష్ఠభాగమునందు చేసిన పూజ బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం, కేవలము దేవతల పూజ కాదు. నేను చెప్పట్లా ఈ మాట, భీష్ముడు చెప్పిన మాట. సమస్త తీర్థములకు వెళ్ళి ఆ రోజు పూజ చేస్తే, సమస్త పర్వతములకు పూజ చేస్తే, నదులకు పూజ చేస్తే, పితృదేవతలకు పూజ చేస్తే, దేవతలకు పూజ చేస్తే ఏ ఫలితం వచ్చిందో గోవుకి చేసిన పూజకి అదే ఫలితం వచ్చింది. అందుకే సంతాడ్యానతుపాదేన గవాం మధ్యే నచవ్రజేత్ మంగళాయతాం దేవ్య తస్మాత్ పూజ్య సదైవహి అన్నాడు. అది మంగళదేవత అన్నాడు. మంగళదేవత అని ఎవరికంటాం? నాకు ఏ విభూతి ఉందో దాని చేత నా జీవుడు వృద్ధిలోకి రావాలి తప్ప పతనం అయిపోకూడదు. పతనం ఎందుకు అయిపోతాడు? గర్వం చేత అయిపోతాడు. గో పూజ ఈ సమయం లేదు. అందుకే ప్రతి ఇంట్లో గోవు ఉండేది పూర్వం. ఇంటి ఇల్లాలు గోవుకి పృష్ఠభాగంలో పసుపు కుంకం వేసి ముందు అలంకారం అంతే. పూజ మాత్రం గోవుకి వెనకాతల, ఎద్దుకైతే ముందు భాగంలో. మిథున పూజ చేస్తే గోమిథునం, ఎద్దుకి ముంద భాగం, ఆవుకి వెనక భాగం ఉండేటట్టు కలిపి కట్టి గోమిథున పూజ చేస్తారు. అంటే నీ కాలు తగలకుండా నీ జీవితాంతం చూసుకోవలసింది ఏదైనా ఉంటే ఒక్కటే. మిగిలిన వాటికి కాలు తగిలినా నువ్వు క్షమార్పణ చెప్పచ్చు. మా నాన్నగారికి కాలు తగిలింది అనుకోండి, నాన్నగారండి క్షమించండి తప్పైపోయిందని చెప్పచ్చు. ఆ మాట నేను అంతకన్నా పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళ గురించి వాచికంగా కూడా నేను అన్నాను. గురువులు ఇట్లాంటి వాళ్ళ విషయంలో అసలు వాచికంగా కూడా నేను ఆ ప్రయోగం చేయను. కానీ ఎట్టి పరిస్థితుల్లో పాదము తగలకుండా చూసుకోవలసింది ఏదైనా ఉంటే గోవు ఒక్కటే. సంతాడ్యానతుపాదేన నచాం మధ్యే, ఆ గోవుల మధ్యలోంచి ఎప్పుడు నడవకో. మంగళాయతనం దేవ్య తస్మాత్ పూజ్య సదైవహి. ఆ కారణం చేత గోవు నీకు ఎప్పుడూ పూజనీయురాలే. గోవు గ్రాసం పెట్టడం అంత గొప్ప. నా దగ్గర ఆవు లేదండి, నేను అపార్ట్మెంట్లో ఉన్నానండి, నాకు వెళ్ళడానికి సమయం ఉండదండి అంటావా? ఒక బొమ్మ అక్కడ పెట్టి నువ్వు ప్రదక్షిణం చేసి ఒక చిన్న డిబ్బీ పెట్టుకుని రోజు ₹1 అందులో వేసి నెలకొక్కసారి నీకు దగ్గరున్న గోశాలకు పట్టుకెళ్ళి నువ్వు ఆ ద్రవ్యం ఇచ్చేసినా భావనామాత్ర సంతుష్టాయై నమో నమః శ్రీమాతగా నువ్వు రోజూ గోప్రదక్షిణం చేసి గోగ్రాసం పెట్టినట్టే ఆవిడ అనుగ్రహిస్తుంది. గోవు అంత గొప్పది. అటువంటి గోవు యొక్క పూజ అంత గొప్పది. గోదానాన్ని మించిన దానం లేదు. ఎందుకనంటే మీరు ఏదైనా ఒక దానం చేశారనుకోండి, ఆ దానం యొక్క ఫలితం ఎక్కడ వరకు వస్తుంది అంటే ఇహము, ఇక్కడ మీరు సంతోషించడానికి పనికొస్తుంది. శరీరము పతనమైపోయిన తర్వాత జీవుడు ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ శరీరంలోకి వెళ్ళిపోయినటువంటి జీవుడు సుఖపడడానికి కారణమవుతుంది. కానీ ఒక్క గోవు విషయంలో మాత్రం ఉన్న గొప్పతనం ఏమిటంటే శరీర పతనం అయిపోయిన తర్వాత జీవుడు ప్రస్థానం చేస్తాడు. ఆ ప్రస్థానం చేసినప్పుడు యమసదనం కనబడుతుంది. అందుకు కార్తీక మాసంలో జ్వాలాతోరణం చేస్తారు. భయంకరమైనటువంటి జ్వాలలతో కనపడుతుంది ఆ తోరణం. కనపడినప్పుడు హడిలిపోతాడు జీవుడు. అప్పుడు వైతరిని దాటాలి. పెన్మచ్చ రవికిషోర్ గారని మహానుభావుడు నిజంగా గీశాడు ఆ బొమ్మ. నేను ఆ పురాణంలో ఆ ఘట్టం గురించి చెప్తే నేను అది వేయిస్తే భయపడతారని వేయించలేదు, కానీ ఎంత గొప్పగా గీశాడో. అప్పుడు అక్కరకొచ్చేది ఎవరు అంటే జీవులు కొట్టుకుంటుంటే ఆ నరకంలో పడి గోదానం చేసిన వాడికి మాత్రం అప్పుడు గోవు వచ్చి ఎదురుగుండా నిలబడి తోక పట్టుకోమని ఇవేవి స్పృశించకుండా తీసుకెళ్ళిపోతుంది. అందుకే భీష్ముడు అంపశయ్య మీద పడుకుని చెప్పాడు, తుల్యనామాని దేయాని త్రీణి తుల్య ఫలాని చ సర్వకామ ఫలానీహ గావ పృథ్వీ సరస్వతి. ఇవి 3 పేర్లు ధర్మరాజా, కానీ యథార్థమునకు 3 కలిసిపోతే గోవు. ఎందుకనంటే గావ పృథివీ,
భూమి మీరు దీని జోలికి వెళ్ళకపోతే గట్టిగా రాయిలే అయిపోతుంది, నాగలి కూడా దిగదు. ఇది సస్యశ్యామలంగా ఉండాలంటే గోమూత్రం గోమయం పడుతుంటే దున్నుతూ ఉంటే, ఎద్దు దున్నుతూ ఉండాలి, గోమూత్రం పడుతూ ఉండాలి, సారము పెరిగి అంత బలవత్తరమైనటువంటి ఆహారము భూమి నుండి పుట్టడానికి కారణమవుతోంది. కేవలం పృథివి కాదు, పృథివి యందు ఐశ్వర్యము దేని చేత పెరుగుతోంది అంటే గోవు వలన, గుర్రము వలన. అందుకే మనకి భూసూక్తంలో మంత్రం చెప్పినప్పుడు ఒక మాట అంటారు, అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర అంటారు. గుర్రాల డెక్కల స్పర్శ చేత, రథచక్రముల స్పర్శ చేత, విష్ణుపాద స్పర్శ చేత భూమి వసుంధర అయింది. భూమి యందు ఇంత ఐశ్వర్యం వచ్చింది. భూదేవి పోషణ, అన్నం పెడుతోంది, అమ్మ అన్నం పెడుతోంది. గోమాత లోకమాత రెండు కాదు, వాళ్ళిద్దరు ఒకటే. పరదేవతయే గోమాతగా తిరుగుతోంది లోకంలో. ఆవిడ ఎక్కడో కాంచీపురంలో కూర్చోవడం కాదు, నా ఇంటి ముందుకి వచ్చి నిలబడుతోంది. అందుకని అంటుంది గోసూక్తం, ఆ గావో అగ్మన్నుతభద్రమక్రం సీదంతు గోష్ఠైరణయంతస్మే ప్రజావతీ పురురూపా ఇహ స్యు ఇంద్రాయ పూర్వే ఋషసో దుహానా. నువ్వు అరుస్తూ మా ఇళ్ల ముందు తిరగాలి. నేను లేవగానే నాకు కనపడింది కామాక్షి పరదేవత. ఆ రోజున మా ఇంటి ముందుకు వచ్చి నించుంది. నేను ఒక్క అరటిపండు తీసుకెళ్ళి పెట్టాను. కామాక్షి పరదేవత సంబంధమైన శ్రీ విద్యా హోమం నేను ఆ రోజు చేశాను. శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారి జీవన్ముక్తులు, మహానుభావుడు. అటువంటి వారు ఒకప్పుడు శృంగేరిలో శారదాదేవి దేవాలయంలో అర్చన చేయడానికి వెడుతున్నారు. వెనక శిష్యులందరూ పూజా ద్రవ్యాలు పట్టుకున్నారు. వెడుతున్నప్పుడు ఆయన తీరా గుడి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళబోతున్నారు. ఒక ఆవు ఎక్కడి నుంచో వచ్చి అడ్డంగా పడుకుంది. శిష్యులు అయ్యో ఈయన వెళ్ళడానికి వీలు లేకుండా పోతోందని దాన్ని కొట్టబోయారు. ఆయన అన్నారు పీట వేయండి. గోపృష్ఠానికి శారదకి చేయవలసిన పూజ అంతా చేసి బొట్టు తీసి పెట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. నేను లోపలికి వెళ్ళవలసిన అవసరం లేకుండా దేవతలు అనుగ్రహించిన నాడు పూర్ణ కుంభంలా బయటికి వచ్చినట్టే శారద గోమాత అయ్యి వచ్చి పడుకుని పూజ తీసుకుంది. ఇక నేను గుళ్ళోకి వెళ్ళక్కర్లేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అంటే గోమాత పూజ అంత గొప్పది. గో పూజ పెట్టి పుట్టాలి. కాబట్టి పృథివీ గోవే, సరస్వతి గోవే. కాబట్టి గోమాత వైభవము అంటే సాక్షాత్ పరదేవత వైభవమే. మన అదృష్టం ఏమిటంటే 4 ఆశ్రమముల వాళ్ళు, అన్ని వర్ణముల వాళ్ళు అందరూ ఏ నియమం పాటించవలసిన అవసరం లేకుండా మనం ముట్టుకుని మనం సంతోషంగా పూజ చేసుకోవడానికి, సేవించడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి పరదేవతా స్వరూపము ఈ భూమి మీద గోమాత. అంత గొప్పది గోమాత. పొద్దున్న లేవగానే గోస్మరణం ఎంత గొప్పదో చెప్తాడు మహానుభావుడు భీష్మాచార్యుల వారు. సాయం ప్రాతర్నమస్యేచ్ఛ గాస్తత పుష్టిమాప్నుయాత్ అంటాడు. పొద్దున్న లేవగానే రాత్రి పడుకునేటప్పుడు తలుచుకోవలసింది ఏదైనా ఉంటే గోవేనయ్యా అన్నాడు. అటువంటి గోవుని స్మరించడం దగ్గర నుంచి 12 చిత్రాలు అంత అందమైనవి గీసి అటువంటి శ్లోకాలన్నీ ఇచ్చి కనీసం అది పెట్టుకుని ప్రదక్షిణం చేసి ఇంట్లోనే ఒక చిన్న పాత్ర పెట్టుకుని రూపాయి వేయండి, ₹1 వేయండి, ₹10 వేయండి, మీ శక్తి కొలది వేసి నెలకొక్కసారి మీకు దగ్గరలో ఏ గోశాల ఉంటే ఆ గోశాల, కాకినాడ గోశాల అడ్రస్ అవన్నీ ఏం అక్కర్లేదు, అక్కడికి పంపించండి అని నేను అంటలేదు. మీకు దగ్గరలో ఏ గోశాల ఉన్నదో ఆ గోశాలకి మీరు ఒక్కసారి వెళ్ళి గోవుకి ప్రదక్షిణం చేసి వీలైతే గోపూజ చేసుకొని ఆ ద్రవ్యాన్ని ఆ గోశాలకి ఇస్తే మనకి, మన వంశానికి, మన సంతానానికి శ్రీరామ రక్ష పెట్టినట్టు. ఇందులో ఇప్పుడు ఈ గో సంరక్షణ కోసమని చెప్పి ఈ క్యాలెండర్ తయారు చేసి ఈ ఉపన్యాసాలు చేసి చేస్తున్నటువంటి ఈ ఉద్యమం గురించి బాగా తెలిసున్న వ్యక్తి కాబట్టి వరప్రసాద్ గారు నిజానికి ఇవాళ ఈ విషయం మీదే మాట్లాడండి గురువుగారు, ఇంకేం వద్దు, ఇంతకన్నా ప్రధానమైన విషయం ఏముంటుంది అని మీ అందరికీ కూడా ఇప్పుడు ఆ క్యాలెండర్లు కూడా ఆయన ఇచ్చే బహుమానంలో ఇవ్వడానికి సిద్ధం చేశారు. వాటన్నింటినీ సద్వినియోగం చెయ్యవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేస్తూ అందున తల్లిదండ్రుల స్మృతిగా
గోవు గురించి మాట్లాడడం మరీ గొప్పది. పితృదేవతలు అంత సంతోషిస్తారు. ఇవాళ నేను అలా మాట్లాడడానికి అవకాశం కలిగినందుకు, అంత ఉత్తమ సంస్కారవంతమైన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు స్మరింపబడిన రోజున ఇన్నేళ్లుగా నేను ప్రసంగం చేసే భాగ్యం కలగడం, ఒక ఉత్తమ సంప్రదాయం నడవడానికి నేను కారణం కావడం ఎంతో సంతోషకారణమని తెలియచేస్తూ, ఒక్కటి మాత్రం మీకు నేను మనవి చేస్తున్నాను. దయచేసి నేను నా పరిధి దాటి మాట్లాడి ఉంటే నేను మన్నింపబడిదను గాక. ఇటువంటి సభలు ఇంకిపోకూడదు. ఇవి ఇంకిపోకుండా ఈ సత్సంప్రదాయం నిలబడాలి. ఓ తల్లిని తండ్రిని ఇలా స్మరించాలి. ఒకవేళ నేను అలా చెప్పడంలో ఎక్కడైనా నా పరిధి దాటి మీకు సూచన చేసి ఉంటే మన్నించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.